కనుక్కున్నాడు. చూడండి, ఇక్కడ బైబిల్లోనే దేవుడు రకరకాలుగా స్వస్థపరిచాడు. అర్థమైందా? చూడండి, ఇక్కడ ఏ రోగిగా ఉన్నప్పుడు, ఏమండి పాస్టర్ గారు, బైబిల్ సెలవిస్తుంది, ఎవరైతే రోగిగా ఉంటారో నూనె పెట్టి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి స్వస్థత పొందుతారు. స్వస్థత పొందుతారు. విన్నావా ఈ వాక్యం? మళ్ళీ సంఘ పెద్దలు కూడా ప్రార్థన చేసిన ఒక రోగికి స్వస్థపరుస్తారు. ఈ వాక్యాలు ఏం చేయాలండి? నూనె అమ్ముతున్నారు అంటాం, కచ్చీపులు అమ్ముతున్నారు అంటాం. కచ్చీపుల ద్వారా కూడా స్వస్థత జరిగింది తెలుసా? అపొస్తల కార్యాల గ్రంథం మనం చూస్తే 19వ అధ్యాయం చూస్తే 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏముంది? పౌలు గారు తెచ్చిన, ఆయన దగ్గర తీసుకొచ్చిన చేతిగుడ్డలో ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు రోగులు మేనిస్తే స్వస్థ పొందారు.